మొలకల ముల్లంగి ఊతప్పం ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ముల్లంగి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం ముందుగా మొలకెత్తినటువంటి స్ప్రౌట్స్ ఇలా చక్కగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఎలా చేయాలో ఏంటో అందరికీ తెలిసిన విషయమే. ఇది 1 కప్పు నిండా తీసుకున్నామండి. ఇది పక్కన పెట్టేసాం. ఆ తర్వాత ముల్లంగి తురుము కూడా సిద్ధంగా ఉంది. అంటే మరి ఎక్కువగా కాకుండా ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాం. ఇక మొలకల గురించి చెప్పాలి అంటే అది మంచి ఫైబర్, జీర్ణాశయానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అందరికీ కామన్గా తెలిసిన విషయం ఏంటి అంటే మొలకెత్తిన పెసల గురించి ఇవే అన్నమాట. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, జీర్ణాశయానికి చాలా మంచిది. అది కాకుండా అందులో మంచి ఐరన్ ఉంటుంది, రాగి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో ఉండేటువంటి మినరల్స్, విటమిన్స్ చాలా మెండుగా ఉంటాయి. అంతేకాకుండా మన రక్త ప్రసరణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మన చర్మానికి చాలా మంచిది, మన కంటికి చాలా మంచిది, మన జుట్టుకు కూడా చాలా మంచిది. అందుకే ఏంటంటే పెద్దవాళ్ళకు కూడా, అంటే 60-70 ఏళ్ల వాళ్ళకు కూడా ఈ మొలకెత్తిన పెసలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి. ఇలా రెడ్ బ్లడ్ సెల్స్ ఒకవేళ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మొలకెత్తిన గింజలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇన్ని రకాల విటమిన్స్, మినరల్స్, డైజెషన్కి సంబంధించి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాడకుండా ఉంటే అస్సలు బాగోదు. మరి మొదలు పెట్టిద్దాం. ఊతప్పం అన్నాం కాబట్టి ఊతప్పం తయారీ విధానం సాధారణంగా మీకైతే తెలుసు. పిండి ఉంటుంది, పిండిలో కావాల్సినవన్నీ కూడా కలుపుకుంటాము, చక్కగా ఊతప్పం లాగా వేసుకుంటాము, అంతవరకు మీకు తెలుసు. అయితే మరి ఇందులో ఏం వేస్తున్నాము అంటే ముందుగా మనం ఏం చేద్దాము, ఈ మొలకెత్తిన గింజల్ని ఒక 90% వరకు రుబ్బేసుకుందాం. అంటే మనం పిండిలో వేసి బాగా కలుపుకొని దోశలాగా వేసే కన్నా కూడా దీన్ని రుబ్బుకొని వేసుకుంటే ఇంకా మనకు సులువుగా అయిపోతుంది. చక్కగా పిల్లలకు కూడా మధ్య మధ్యలో ఏంటిది అని ఏరుకోవడానికి రావు, ఏరే పని ఉండదు కాబట్టి చక్కగా ఉంటుంది అనమాట, రుచికరంగా కూడా ఉంటుంది. మరి ముందుగా మన ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ మొలకెత్తిన గింజల్ని చక్కగా కావాల్సిన మోతాదులో నీళ్లు పోసుకొని పిండిలాగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా 90% వరకు నేను రుబ్బుకొని తీసుకొచ్చేసాను. దీన్ని మనం మామూలుగా వరిపిండిలో వేస్తాం కాబట్టి కావాల్సిన నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం ఏం చేద్దామంటే కావాల్సినంత వరిపిండి వేసేసుకుందాం. ఒక 3/4 కప్ అని చెప్పొచ్చు కొలత. దాంట్లో మనము ఇప్పుడే రుబ్బుకున్నటువంటి స్ప్రౌట్స్ మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ముల్లంగి తురుము, ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే కూడా వేసేసుకోవచ్చు అండి. పిల్లలు తింటున్నారు, వాళ్ళకి మధ్యలో తగలకూడదు, కారం అంటారు అనుకుంటే పేస్ట్ రూపంలో మీరు కావాల్సినంత వేసేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్, ఆ తర్వాత రంగుకి కాస్త పసుపు, కొంచెం కొత్తిమీర, అలాగే కాస్త ఉప్పు. ఇది చక్కగా మీరు పొద్దునే అల్పాహారంలాగా కూడా తీసేసుకోవచ్చు. మనకు మొలకెత్తిన గింజలు సిద్ధంగా ఉండాలి తప్ప చాలా త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. దాన్ని బట్టి మీకు అసలు ఎంతవరకు నీళ్లు పోసుకోవాలో క్లారిటీ ఉంటుంది. ఇందులో కావాలంటే మీరు కొంచెం టమాటా ముక్కలు అలా కూడా వేసేసుకోవచ్చు. అంటే కొంచెం మీకు ఆ పులుపు రుచి రావాలి. కొన్ని ప్రాంతాల్లో ఊతప్పంలో టమాటా ముక్కలు ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు స్టవ్ కూడా వెలిగించేసుకుందాము. ఈలోపు పెనం కూడా వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు ఒకసారి గుంట గరిటెతో చక్కగా కలుపుకుందాం. ఇలా ఇది చక్కగా అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకవేళ మొలకెత్తిన గింజలు మన ఇంట్లో పిల్లలు చాలా వరకు తినకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ రూపంలో వాళ్ళకి చేసి పెట్టేస్తే అమ్మయ్య, అంటే మనకు కూడా ఒక చిన్న సంతృప్తి, అమ్మయ్య వాళ్ళు కూడా తిన్నారు అని చెప్పి. ఎందుకంటే పిల్లలు అన్నీ తినాలంటే కూడా కుదరదండి.
వాళ్ళు వయసుకు తగ్గట్టుగా, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఈ రోజు నచ్చింది రేపు నచ్చదు వాళ్లకు. అలాంటప్పుడు వాళ్ళని కూడా అనడానికి లేదు. ఎందుకంటే మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్ని తినేవాళ్ళం కూడా కాదు. అందుకేంటి అంటే వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఇటువంటివి వాళ్ళని తినాలని అనిపించింది అనుకోండి, ఈ రూపంలో చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇలా ఊతప్పం పిండి మనకి మరీ పల్చగా కూడా ఉండదు, కొంచెం థిక్గానే ఉంటుంది. ఇలా అంటే మనకు ఒక గరిటన్నర పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు కూడా వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాము కావాల్సినవన్నీ కూడా. ఇక చక్కగా పెనం వేడైన తర్వాత ఈ ఊతప్పం వేసేసుకోవడమే. సో ఈసారి మీరు ఇంట్లో ప్రయత్నించినప్పుడు మీకు కావాలి అంటే ఇంతకుముందు నేను చెప్పాక టమాటా ముక్కలు కూడా వేసుకోండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఊతప్పంలో ఉల్లిపాయ ముక్కలు లేకపోతే నచ్చదు. కానీ మన అమృతంలో ఎప్పుడు సాత్వికమైన ఆహారం చేస్తాం కాబట్టి నేను వేయలేదు. కానీ మీ ఇంట్లో మీరు తయారు చేసుకున్నప్పుడు చక్కగా వేసుకోవచ్చు. ఉల్లిపాయ తప్పేలేదు, ఉల్లిపాయ కూడా చాలా చాలా మంచిది. కానీ మన అమృతంలో కొన్నిటిని అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఇది మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. పెనం కూడా వేడైపోయిందండి. దీన్ని మీరు నెయ్యితో కాల్చుకోవచ్చు, లేదు అంటే నూనెతో కాల్చుకోవచ్చు, అది మన ఇష్టం. పిల్లలు తింటున్నారు, కాస్త నెయ్యి వాడదాము అనుకుంటే మీరు నెయ్యితో కూడా హ్యాపీగా మీరు వాడేసుకోవచ్చు. పెనం వేడైంది కాబట్టి చక్కగా ఊతప్పం కొంచెం లావుగా వేసేసుకుందాం. ఇలా చక్కగా పెనం వేడైంది కాబట్టి కొంచెం లావుగా వేసేసుకుందాం. దీంట్లో చక్కగా కాస్త నూనె, లేదు అంటే నెయ్యి. ఇప్పుడు నేను నూనె వేస్తున్నాను అనుకోండి. ఇలా చక్కగా కాస్త నూనె వేసేసుకున్న తర్వాత మనము ముందుగా తరుక్కొని పెట్టుకున్నటువంటి, గ్రేట్ చేసుకున్నటువంటి ముల్లంగి తురుము, ఆ తర్వాత మొలకెత్తిన గింజలు కూడా పైనుంచి వేసేసుకుందాం. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒక చిన్నగా ఇలా ప్రెస్ చేసేసుకున్నామంటే అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మనం ఒకవేళ దోశను అటు ఇటుగా తిప్పినా కూడా త్వరగా బయటికి రావు. ఇది ఒక 2 నిమిషాల సమయం పడుతుందండి మనకు. చక్కగా దోశ బాగా, అదే మన ఊతప్పం బాగా వేగాలి కాబట్టి అటు ఇటుగా వేయించేసుకుంటాను. చక్కగా చూసారా, నేను మరోవైపు తిప్పేశాను. ఇలా బాగా చక్కగా రంగు కూడా మారిపోయింది. ఇది ఇటువైపు కూడా కొంచెం కాలిన తర్వాత నేను మళ్ళీ ఇటువైపు తిప్పి చూపిస్తాను మీకు. పూర్తిగా కాలితేనే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. రంగు అయితే ఇలాగే ఉంటుంది మనకి. పెసర్లు అన్ని వేసాం కాబట్టి మనకు రంగు అయితే మామూలుగా మన పెసరట్టు రంగులోనే ఉంటుంది. చూసారా, ఇక్కడ చక్కగా మనం వేసిన ముల్లంగి, తర్వాత మొలకెత్తిన గింజలు ఇవన్నీ కూడా బాగా వేగి కనపడుతున్నాయి మనకి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇటువైపు అయితే చాలా బాగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చక్కగా మొలకల ముల్లంగి ఊతప్పం తయారైపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ముల్లంగి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మొలకెత్తిన గింజల్ని మెత్తగా రుబ్బుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, రుబ్బుకున్న మొలకల మిశ్రమం, ముల్లంగి తురుము, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన క్యారెట్, పసుపు, కొత్తిమీర, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాని వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలాగా వేసుకుని పైన నుంచి ముల్లంగి తురుము, మొలకెత్తిన గింజలు వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మొలకల ముల్లంగి ఊతప్పం రెడీ.